జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవల ఆత్మోపదేశికాం వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశికాం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధకాం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. స్వప్నావస్థ. పంచవింశతి తత్వ పరిపూర్ణమైనట్టి స్థూల దేహమునందు చురుచిరముగా రవస్పర్శలును రూప రసగంధ వచన దాన గమనోత్సర్జనములును మానసాహంకారమతి చిత్తముల గూడి జీవుండు ముఖమునా జేరి నిలచి విశ్వనాదము జంది వేర్వేర విభజించి సకల వ్యాపారము చలుపుతుండు నది జాగ్రత్త వస్తయునను దినంబు జనితమై జనుతునుండును జన్మరహిత. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. స్వప్నావస్థ. శబ్దాది విషయ పంచకము వాగాది పంచకముని పదియును నిజటను నిల్పి మానసాహంకారమతి చిత్తముల గూడి సప్తదశక తత్వ సంజ్ఞ సూక్ష్మదేహమందున కంఠదేశంబునను చేరి నిలసి కొంచెము చేపు నిదుర జంది జాగ్రత్తయందుతా జరిపినట్లుగా క్రియల్ చేసి మేల్కొని చూడలేశమైనా లేదు గనుకను స్వప్నంబనాది పురుష సత్యమిది కాదు జనితమై జనుచునుండు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. సుషుప్త్యవస్థ. కంఠదేశము నఖంకార చిత్తములుంచి ధీమనంబుల రెంట్ని తీసుకొనియు కారణ దేక మృత్కమలమందున చేరి యజ్ఞాన సన్నిధి యందు నిలిచి నది సుషుప్త్యనబడు నతట రెంటిని నుంచి తాన విద్యను గూడి లీనమైన నదియు గాఢ సుషుప్తి అనబడు మతి మీద సర్పంబు బారిన స్ఫురణ దప్పియుండు తుర్యంబటంచును యోగి వరు సాటుతుందురు జనితమై జనుచునుండు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు. జై అందరికీ జై.
ఆ, జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. నిర్భయానంద స్వామి బోధామృతంలో తాను తానైనటువంటి సహజ స్థితిలో ఉండగా ఆ సహజ స్థితిలో ఉండేదానికి దాని సమీపంలో దేనితో తాదాత్మ్యం చెందిందో దాని యొక్క గుణం దీనికి వచ్చినట్టుగా ఒక ఇనప గుండును ఉదాహరణగా పోల్చి చెప్పారు. ఆ ఇనప గుండు తనకు సహజంగానే తనలో ఏ వేడి లేకపోయినప్పటికీ ఆ నిప్పుల మీద వేడి చేసిన తర్వాత ఆ వేడిని అది గ్రహించినట్టు తాను ఏ దాంతో తప్తం చెందితే ఆ తప్తమైనటువంటి స్థితిలోకి తాను పోతుందని, అట్లాగే ఆత్మ చైతన్యానుభవ స్థితిలో ఉండగా ఆ శరీరం అనే దానితో తాదాప్తం చెంది సహజత్వాన్ని కోల్పోయి నీ శరీరమే నేను అనే భావనలోకి దిగొచ్చింది అనే దాంతో పోల్చారు. ఆ దిగొచ్చిన దాన్ని ఏమన్నారు? అది తాత్కాలికంగా ఏర్పడినటువంటి ఆగంతుకము అన్నారు. ఆగంతుకము అంటే మధ్యలో వచ్చిపోయేది, సహజంగా ఏర్పడినటువంటిది కాదు. వచ్చి పడింది. ఆగంతుకం అంటే వచ్చి పడేది. అలా వచ్చిన వేడి ఎంతసేపు ఉంది? కాసేపు అక్కడ పడేసిన తర్వాత మళ్ళీ 2-3 గంటలు ఆ ఇనుపగుండు పక్కనేస్తే అదంతకదే ఆరిపోయింది. లేదు తొందరగా చల్లారంటే చన్నీళ్ళలో పడేశారు, తొందరగా చల్లారింది. ఆ దాన్ని పోల్చారు. ఏ దానితో తప్తము చెందిందో దాని యొక్క పరిస్థితిని తాను తీసుకుంది. అట్లా ఆత్మ సహజ స్వరూపంగా ఉన్నటువంటి స్థితిలో నుంచి శరీరంతో తప్తం చెంది శరీరమే నేనని భావన చెందింది. వేడి కాఫీ అక్కడ పెట్టుకున్నావు, ఊదుకుంటూ తాగవచ్చు, తొందరగాను తాగొచ్చు. ఒక అరగంట అక్కడ పెట్టేస్తే చల్లగా అయిపోతుంది. చల్లగా తాగాలనుకునే వాళ్ళు చల్లగా కూడా తాగొచ్చు. అంటే ఈ ఉష్ణం అనేది ఆగంతుకం అనగా వచ్చిపోయేది. అది వస్తుంది, పోతుంది. ఆ వేడి చేసినప్పుడు వేడి వచ్చింది దాంట్లోకి. అంతకుముందు ఆ ద్రవ రూపంలో ఉన్న కాఫీగానే ఉంది. వేడి చేయబడితే వేడి అనేది దాంట్లో ప్రవేశించింది. వేడి పోయిన తర్వాత చల్లగా అయిపోయింది. అంటే వేడి అనేది, చల్లబడ్డం అనేది రెండు యొక్క గుణాలు దానికి వచ్చిపోయినాయి. తాత్కాలికంగా ఉండేది ఇనపగుండులో తనకు తానుగా సహజంగా ఉండేది వేడి కాదు. ఆ తాత్కాలికంగా ఏదైతే వచ్చిపోతా ఉందో ఆ వచ్చిపోతాన్నటువంటి ఇనపగుండులో వచ్చినటువంటి వేడి కూడా ఆ ఇనపగుండుది కాదు. అది సహజంగా ఏమీ లేదు. వేడి చేస్తే వేడైంది. ఇంకొక పదార్థంతో కలిసినప్పుడు దాని యొక్క లక్షణం దీనికి ఆపాదించబడింది. దీనికి ఇనుపగుండి చాలా వేడిగా ఉంది అంటే దాని సహజమైన స్థితిలో లేదు, వేడి చేసిన తర్వాత వేడెక్కింది. ఇంకొక పదార్థం యొక్క గుణాన్ని తాను తీసుకుంది తనలోకి. ఆ పదార్థం యొక్క గుణం దీనికి వచ్చింది కాబట్టి దీనికి ఆపాదించబడింది. ఇనపగుండు వేడిగా ఉంది అని ఆ వేడితనాన్ని దీనికి ఆపాదించబడింది. నిజానికి దీనికి సహజంగా ఉంటే లేదు. మళ్ళీ దూరమైనప్పుడు పోయింది ఆ వేడితనం అనేది. ఎంతసేపు ఉన్నా కూడా తాత్కాలికంగానే ఉంటుంది. అట్లా ఆపాదించబడింది. అట్లా మధ్యలో ఉత్పాతంగా వచ్చి పోయేది తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది, మళ్ళీ తర్వాత లేకుండా పోతుంది. దాన్ని ఇప్పుడు మిమ్మల్ని పోల్చుకోమంటున్నారు. ఇప్పుడు నీ సహజ స్థితి ఏది? ఇనపగుండు నీ సహజ స్థితి అంటే ఏది? ఇనపగుండు యొక్క సహజ స్థితి ఏది? కాల్చనప్పుడు ఎట్లా ఉందో ఎప్పుడూ అదే, ఎప్పటికీ అదే. ఆ సహజ స్థితే దాంది. కాల్చితే వచ్చిన వేడేమో కాసేపట్లో వదిలేస్తే మళ్ళీ అది వెనక్కిపోయింది, అదంతకదే.
ఆ కాల్చిన ఎనుముకుండను కాసేపు అక్కడ పక్కన పడేశారనుకో, ఒక గంట తర్వాత మేము ముట్టుకుంటే ఎందుకు కాలుతుంది? పోయిందంతా. ఆ వచ్చినది దాంట్లోకి ఏదైతే వచ్చిందో ఆ గుణం పోయింది, మళ్ళా సహజ స్థితికి వెనక్కి వెళ్ళింది. ఇక్కడ మీకు అర్థం కానిది ఏమిటంటే, చల్లగా ఉండేది వేడవడం లేదు. ఇనపగుండు లక్షణం ఇనపగుండులోనే ఉంది. ఈ వేడి లక్షణం తాత్కాలికంగా వచ్చింది. ఈ వేడి లక్షణం, వేడి అనే లక్షణం తాత్కాలికంగా వచ్చింది, మళ్ళీ పోయింది. ఆ వచ్చింది మళ్ళా ఉందా? అట్లే ఓసారి కలిస్తే అట్లే ఉంటుందా అంటే లేదు. తాత్కాలికంగా వచ్చిన వేడి అనే లక్షణం మళ్ళీ పోయింది. ఇనుపగుండు ఎప్పుడూ చల్లగానే సహజంగానే ఉంది. మళ్ళా తన పూర్వస్థితికి పోతే మళ్ళీ మామూలుగానే ఉంది. వేడెక్కినప్పుడేమో కూడా సహజంగానే ఉంది. కానీ దేని చేత తప్తం చేయబడిందో, దేని పదార్థం చేత తాను మిళితమైందో ఆ పదార్థం యొక్క గుణం తనలోకి వచ్చింది అనేది మీరు గ్రహించాలి. ఇక్కడ అది గ్రహించరు ఎవరు. ఆ గ్రహించేది చల్లదనం పోయి వేడి వచ్చింది అంటారు. నిజానికి చల్లదనం పోయి వేడి వచ్చేది అది పోలే. దానితోనే అట్లాగే ఉంటే పోలే. ఏ దానితో అయితే అది ఏ పదార్థంతో తాను కూడిందో దానివల్ల ఆ వేడి వచ్చింది. చల్లదనం చల్లదనంగా ఉండగా వేడి అనేటువంటిది వచ్చి కొంతకాలం ఉండి మళ్ళీ పోయింది అంతే. అది అప్పటికి మామూలుగా అట్టే ఉంది. మధ్యలో మాత్రమే కొద్దిసేపు ఇది వచ్చి పోయింది అంతే. అది పోగానే మళ్ళా తన గుణం తనకే ఉంది. అలాగే ఆత్మగా ఆనందంగా ఉండగా, ఆత్మ అనేది ఆనందంగా ఉండగా ఆత్మ యొక్క ప్రకాశం మనస్సు ద్వారా బయటకు వచ్చేసరికి, ఆత్మ యొక్క ప్రకాశం దేంట్లోకి వస్తుంది? అంతరంగ చతుష్టయంలో ఉన్నటువంటి మనసు, కదలికలకు కారణమైనటువంటి మనసులోకి దాని ప్రకాశం వస్తుంది. ఆత్మ ప్రకాశం మనసులోకి వచ్చేసరికి మనసు ఏమైంది? శోకమోహ లక్షణం అంతా దీనికి ఉంది కాబట్టి, ఈ తీవ్రంగా చలించే గుణం దీనికి ఉంది కాబట్టి, శోకం అంటే దుఃఖం కలిగినప్పుడు శోకించింది. మోహం అంటే దేనిపైనైనా ఇష్టం కలిగినప్పుడు మోహించింది. ఈ లక్షణాలు వచ్చినాయి దానికి. శోకము మోహం అనే లక్షణాలు ఆత్మ ప్రకాశం చేత దాని ప్రకాశం స్థిరంగా ఉంది. అదేం కలయలే. అది దీంట్లోకి వచ్చి చెందలే. శరీరంలో ఆయా పనిముట్లలేకి అది రాలే. దాని ప్రకాశం చేతనే మనసు అనేది కదలిక చెంది అది శోకమోహాలకు గురయ్యి శరీరం నేననేటువంటి స్థాయిలోకి దిగొస్తూ ఉంది. కాబట్టి ఆనందమే ఆత్మ యొక్క సహజ స్థితి. ఎట్లా ఉంది? అది దుఃఖిస్తోంది ఆత్మ, అది సంగమిస్తోంది వీటితో? లేదు. అది ఆనందంగా ఎప్పటికీ ఆనంద స్థితిలో ఉంది. ఆ ఆనంద స్థితిలో సహజంగా ఉంది అది. ఆ సహజంగా ఉన్నది ఎప్పుడైతే మనసులోకి దాని ప్రకాశం వచ్చిందో, మనసు కదలికలకు గురయ్యి ఆ కదలిక అంతరంగ చతుష్టయంలో తన 4 రూపాల మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే 4 రూపాలని తాను మనసు అనేది పొంది ఆయా సందర్భానుసారంగా శరీరంతో కలిసి శరీరంలో ఏర్పడేటువంటి శరీర బాధలైనా, తన ఊహల్లో ఆలోచనలో తను ఏది భావం చెందుతోందో ఆయా సన్నివేశాల పట్ల, ఆయా సహజంగా తనకు ఎదురయ్యేటువంటి సమస్యల పట్ల మోహిస్తోంది, బాధతో రోధిస్తోంది. ఆ పరిస్థితి ఏర్పడినప్పుడు, ఆనందకరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు తాత్కాలికంగా ఆనందపడుతోంది, దుఃఖపడుతోంది, మోహిస్తోంది. సర్వము దాంట్లో జరుగుతున్నాయి. సహజ స్థితిగా ఉన్న ఆత్మ ఏమో ఆనందంగానే ఉంది. ఇది దుఃఖించినప్పుడు కూడా, మనసు అనేది తాను దుఃఖించినప్పుడు కూడా. కాబట్టి మోహలక్షణం దీనికి ఉంది. అది సహజ స్థితిలో ఉంటే ఆ దాంట్లో ఉన్న ఆనందమే శోకంగాను మోహంగాను బయటికి ప్రకటితమైంది.
శోకంగా మోహంగా బయటికి ప్రకటితం కావడానికి బయటకు ప్రకటించబడ్డటువంటి శోకమోహాలు ఈ రెండు కూడా మనసు యొక్క ధర్మాలే కానీ ఆత్మధర్మాలు కావు. ఇనుపగుండులేకి దాని లక్షణం కాకపోయినప్పటికీ వేడి అనేది ఆ వేడి పదార్థం చేత ఇది తప్తం కావడం వల్ల దాంట్లోకి వచ్చింది. దానికి గుణం లేకపోయినప్పటికీ దీని గుణం దానికి అబ్బినట్టు మనసు అనే దానికి ఈ మనసే కదలికలకు కారణమైనటువంటి అన్నిటినీ సంకల్పించి అన్నిటికీ అనుకూల వ్యతిరేక భావాలు తానే కల్పించుకొని దానితో కూడుకొని ప్రియాప్రియాలు మోదఖేదాలు అన్నిటినీ పొందుతుంది. దుఃఖాన్ని ఆనందాన్ని రెండింటినీ సహజ లక్షణంగా ఉండే దాంట్లోకి పోదు. ఈ కల్పిత లక్షణాలు రావడానికి కారణమైనటువంటి తాత్కాలికమైనటువంటి దీనికి స్థితి ఎక్కడొచ్చిందంటే మనసు యొక్క ధర్మాలు కాబట్టి అవి మనసు కదలికలకు తీవ్రమైన చంచలత్వానికి ప్రతీక కాబట్టి దానిని బట్టి ఇది కదిలింది. ఇవి మనసు యొక్క ధర్మాలే కానీ ఆత్మధర్మాలు కావు. ఆత్మ యొక్క ప్రకాశం మనసు ద్వారా రాకుండా పోతే అసలు మనసుకి ఏడ్పు కానీ వస్తుందా? దాని యొక్క ప్రకాశం గనక దీంట్లోకి రాకపోతే దీనికి సహజంగా వచ్చేటువంటి ప్రకాశం అనేది లేకపోతే ఏమవుతుంది అంటే ఇది చైతన్యాన్ని కోల్పోయిన స్థితిలో ఉంటుంది. ఎప్పుడైనా చైతన్యం అనేది వచ్చిన తర్వాతనే ఆయా వస్తువులు ఆయా వస్తు ధర్మాన్ని పొందుతాయి. కరెంటు ఫ్యాన్ లేక పెడితే ఫ్యాన్ తిరుగుతూ ఉంటే తిరగడం అనేది దాని ధర్మం. దానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే అసలైన దాంట్లో నుంచి ఆ శక్తి వచ్చింది. అది కంటికి కనపడకపోయినప్పటికీ దాని శక్తి వచ్చి ఫ్యాన్ తిరిగింది, లైట్ ఏమో వెలిగింది. వేరు వేరు ధర్మాలు కలిగినటువంటి వస్తువులు అవి. ఆ వస్తు ధర్మాలన్నీ దీనికి ఆపాదించేకుండదు. ఇది ఏమిటికి వాడుతున్నారు అని ఏమన్నా కరెంటుకు తెలుసా? కరెంటు అనేది కేవలం శక్తి స్వరూపంగా ఉండి దాని యొక్క పని దీంట్లోకి వచ్చిన తర్వాత ఇది దేనికన్నా ఉపయోగపడిని అది కేవలం శక్తిగానే ఉంది. ఉపయోగపడించుకునేదేమో వేరువేరు ధర్మాలు కలిగిన వస్తువులు లేకపోయి వేరువేరు పనులు చేసింది. ఒకటే వేడి చేసింది, ఒకటే చల్లబరిచింది, ఏసీగా పనిచేసింది, మోటార్గా పనిచేసింది, నీళ్లు తోడింది, కరెంటు తిరిగింది, ఫ్యాన్ తిరిగింది, అన్ని తిరిగింది. కానీ దానికి ఏ సంబంధము లేనట్టుగా దాని యొక్క శక్తినే ప్రసారం చేసింది. వస్తుగుణం యొక్క ధర్మాలన్నీ కింద పనిచేసినాయి దాని శక్తిని ఉపయోగించుకొని. కాబట్టి ఆత్మ సహజ స్థితిలో ఉంటే దాని ప్రకాశం చేతనే ఈ మనసు కదలిక జరిగి దాని యొక్క ధర్మాల ప్రకారం ఈ శోకమోహాలు ఇవన్నిటి పొందింది. దాని ప్రకాశం లేదు, ఏ సత్తా కూడా లేదనుకో. ఆ సత్తా లేకపోతే ఏం చేస్తుంది? మనసు చైతన్య రహితమై ఉంటుంది. ఏడ్చే సత్తా కూడా లేదు. ఏడ్చే సత్తా ఉండాలన్నా కూడా తెలియబడుతున్నటువంటి చైతన్యం ఉండాలి. గాఢ నిద్రావస్థలో నీ శరీరానికి గాయం ఉన్నా సరే, నీ మనసుకు గాయం ఉన్నా సరే, గాఢ నిద్రలో ఏడుస్తున్నావా? ఏం లేదాడా, ఏడ్చే సత్తా లేదు. ఏడ్చేటువంటి సత్తాకు సంబంధించినటువంటి చైతన్య శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మప్రకాశం నుంచి వస్తుంది. కాబట్టి చైతన్యం విరమించబడిన స్థితిలో మాత్రం ఆ ఏడ్చే శక్తి కూడా లేదు. కాబట్టి బయటకు సహజ స్థితిగా శోకంగా మోహంగా ఉన్నటువంటిది బయటకు ప్రకటితమయడానికి కారణమైనది మనసుకు కలిగినటువంటి దాని యొక్క ప్రకాశమే. అది లేకుండా పోతే నువ్వు మనసుకు ఏడుపు రాదు, ఏడ్చే సత్తా కూడా ఉండదు. ఏడ్చే చైతన్యం కూడా, దుఃఖపడే చైతన్యం కూడా ఆత్మ నుంచి వచ్చిందే. ఏడ్చే చైతన్యం, దుఃఖపడే చైతన్యం ఆత్మ నుంచే వచ్చింది. దాని ప్రకాశం చేతనే ఈ మనసు అనేది కదిలి ఇక దాని కదలికలో దానికి ఉన్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో వాటితో తాయత్వం చెంది ఏడ్చింది. కాబట్టి చైతన్యం లేకపోతే
మనసు ఏడవడం కూడా చేయలేదు. చైతన్యం లేకుండా ఉంటే మనసు ఏడ్చేది కూడా ఉండదు. అట్లాగే ఒక అనుభవం అనేది, ఆనందానుభవం అనేది చైతన్యంలోనే ఉంటుంది. ఓ ఆనందానుభవము అనేది ఏమిట్లో? చైతన్యంలోనే ఉంటుంది. అనుభవం ఏదైనా సరే, శరీరకమైనటువంటి అనుభవమైనా దాన్ని భావన చెందుతున్నది ఏది అంటే మనసుగా ఉన్నటువంటి ఆ మనసు నుంచి మళ్ళీ అంతరంగంలో, ఆ మనసు అనే పొరల్లో అంతరంగంలో నిలిచిపోయి ఉంటుంది ఆ అనుభవం యొక్క విషయ వాసన. కాబట్టి అనుభవము అంటే అది ఆనందానుభవం. నాకు హాయిగా అనిపించింది, నేను ఒక పండు తిన్నా, ఆ పండు రుచిగా ఉన్నది అనే భావనేమో నాలుగు మీద రుచి తెలిసినప్పటికీ దానితో పొందినటువంటి ఆనందంగా ఉన్నది ఎక్కడ పొందుతోంది అంటే మనసులో పొందుతోంది. ఇది చాలా బాగుంది నాకు అనేటువంటిది. దానివలనే మనసు ఆ అనుభవించినటువంటి పదార్థతత్వాన్ని లోపలికి తీసుకొని మళ్ళీ అది కావాలనిపించినప్పుడు అది కోరిక రూపంలో బయటకు వస్తుంది. కాబట్టి చైతన్యంలో అనుభవం అనేది ఏదైతే ఉందో అది అనుభవం అనేది చైతన్యంలో ఉండి అది అదిగానే ఉంటే దాని పేరు ఆనందం. దాని యొక్క స్థితిలో అది ఉంటే కనుక అది పదార్థాలు ఆ ఏర్పడేటువంటి విషయాలతో అనుభవం పొందకపోతే సహజ స్థితిలో ఉన్నటువంటి ఆనందం ఉండేది. ఆయా పరిస్థితుల్లో ఇది దీంట్లో కదలికలు వస్తున్నాయి కాబట్టి దానివల్ల అది మనసు ద్వారా వస్తే మనసులో ఏ మాలిన్యం లేకపోతే మనసు కూడా ఆనందమే. మనసు కనుక మనసులో ఏ మాలిన్యము లేదనుకో, ఆ మనసులోకి ఈ ఆత్మ కదలిక అనేది దాని యొక్క శక్తి ద్వారా కదలిక వచ్చినప్పటికీ మనసు ఏముంది, మనసు నిశ్చలంగా ఉంది కాబట్టి, మనసులో మాలిన్యం లేదు కాబట్టి ఆనందంగానే ఉంది. మనసులో దుఃఖపడేటువంటి మాలిన్యం ఉందనుకో, దుఃఖ రూపంలో ఉన్నది కూడా ఆనందం ఎప్పటికీ ఉంది, ఆనందంగానే ఉంది. కానీ ఎప్పుడు అయితే పరిస్థితులకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించినటువంటి అనుభవాలని తీసుకొని చింత చెందుతోందో, ఎప్పుడైతే ఆ దుఃఖపడే మాలిన్యం వచ్చి ఉందో లోపల, దానివల్ల దుఃఖం చెందుతోంది అది. నిజానికి అది లేకపోతే ఎప్పుడు ఆనంద స్థితిలోనే ఉంటుంది. తాను గనక తన స్వరూప జ్ఞానం ఎరిగి తాను ఆత్మస్థితిలో ఉన్నటువంటి ప్రకాశ వస్తువుగా ఉన్నటువంటి దాంట్లో అది నేను, ఇది నేనైతే భావిస్తున్నది కిందికి ఏ ప్రకాశం చేత మిగిలినవన్నీ పనిచేస్తున్నాయో శరీర ధర్మంగా శరీరం అనే ఉపాధిని ధరించింది. ధరించి చైతన్యానుభవం ద్వారా నువ్వు చేసిన కర్మలు, కర్మ ఫలితాన్ని అనుభవించడానికి ఒక ఉపాధి కావాల్సి వచ్చింది కాబట్టి ఆ ఉపాధిని తెచ్చుకొని ఆ ఉపాధి చేత కర్మలను అనుభవింపజేస్తున్నటువంటి స్థితిలో ఉంది. ఇక్కడ కూడా ఏం చేస్తుంది, ఈ ఉపాధి చేత కర్మలు చేయకుండా మళ్ళా తన సహజ స్థితిలో ఉంటే మళ్ళీ కొత్తవి ఏర్పడేది లేదు. పాతం అనుభవిస్తుంది, పాత కర్మల్ని. కర్మానుభవం పొందకుండా ఉన్నటువంటి స్థితిలోకి తాను అకర్తగా మారి కర్తృత్వరహితంగా ఉండి తన సహజ స్థితిలోకి కనుక పోయి ఆ సహజ స్థితిగా ఉన్న దాంట్లో నుంచి కూడా దాటించే గురువు దొరికితే తాను అక్కడి నుంచి కూడా దాటుకుంటుంది. మళ్ళీ ఉపాధులు ధరించే స్థితిలోకి రావాల్సిన పని లేదు. కాబట్టి ఇంత పొడవు ఎందుకు చెప్పాను అని ప్రశ్న అడుగుతున్నారు నిర్భయానంద స్వామి. ఇంత పొడవు ఎందుకు చెప్పాను అంటే దుఃఖంలో కూడా ఆత్మానందం ఎందుకు ఉంటుంది అంటారు. ఆనందం పోకుండానే ఆనందం ఉంది. ఆ దుఃఖంలో కూడా ఆనందం ఉంది అని ఎందుకంటారు అని అంటే ఆనందం ఎప్పటికీ అట్లాగే ఉంది. మధ్యలో వచ్చిపోయిండే దుఃఖమే. సహజ స్థితిలో ఉంది అది. మధ్యలో వచ్చి ఎనపగుండలేకి వేడి వచ్చిపోయినట్టు ఇది వచ్చిపోతుంది. ఆనందం పోకుండానే ఆనందం ఉంది, ఆ పైన దుఃఖము ఉంది. దుఃఖంలో కూడా అనుస్యూతంగా ఉంది ఆనందమే. అనుస్యూతంగా ఉండడానికి కారణమైనది ఏది?
అంతకుముందు ఏది ప్రీతిపాత్రంగా నువ్వు ప్రేమించావో, ఏది ప్రీతిపాత్రంగా నువ్వు అత్యంత ప్రియంగా చూసుకున్నావో, నాదని తాదాత్మ్యం చెంది ఉన్నావో, దానికి సంబంధించిన కష్టం కలిగినప్పుడే కదా ఈ దుఃఖం వచ్చింది. అంతకుముందు నువ్వు ఎంతో ఆనందించినటువంటి ఆయా పరిస్థితులు లేదా ఆయా సందర్భాలలో ఆయా ప్రియమైన వారు లేదంటే ఆ పరిస్థితుల వల్ల కలిగినటువంటి ఆనందమే కదా నీకు. దానికి హాని ఏదైనా కలిగినప్పుడే, దానికి భిన్నమైంది ఏదైనా కలిగినప్పుడే కదా ఈ దుఃఖం వచ్చింది. అందులోనే దాగి ఉంది ఇది కూడా. దానికి వ్యతిరేక పరిస్థితి వస్తానే ఇది వచ్చేసింది. మ్యూట్ చేసుకోండి అమ్మా ఎవరు రాజేశ్వరి. కాబట్టి రెండు దాంట్లోనే ఉన్నాయి. ఆనందమే మనసుకు ఇటుపక్క దుఃఖాన్ని తలుచుకొని దుఃఖంగా ఉన్నది. దుఃఖాన్ని వడబోస్తే, ఆ దుఃఖాన్ని వేరు చేస్తే ఆనందమే ఉంది, సహజ స్థితిలో ఉన్నటువంటి ఆనందం. మినపగుండును చల్లవరిచేకి ఖాళీగా పెట్టి ఆ పక్కన పడేస్తే తన పూర్వపు స్థితిలో ఏడుని చోట ఆడ పెడితే అదంతకదే చల్లబడింది. ఈ దుఃఖ పరిస్థితులు కాసేపు తర్వాత పోయినాయి. మధ్యలో వచ్చిన దుఃఖము మధ్యలో వచ్చిపోయింది, ఆ వేడి మధ్యలో వచ్చిపోయినట్టే. దుఃఖాన్ని వేరు చేస్తే ఇంక తన సహజస్థితి అయినటువంటి ఆనందమే ఉంది. కాబట్టి ప్రజ్ఞానం బ్రహ్మ ఒప్పుకుంటారా అని ప్రశ్న వేస్తున్నాడు. ప్రజ్ఞానం బ్రహ్మ ఒప్పుకుంటారా? ఆనందం బ్రహ్మ ఒప్పుకోరా? ఇంద్రియముల ద్వారా ఏ ప్రజ్ఞ అయితే విషయంలోకి వెళ్ళిందో అది మహా విషయానందం, విషయానుభవం పొందింది అన్నారు. కాబట్టి ప్రజ్ఞ ఆ రూపంలోనే ఉంటే మళ్ళీ ఆ ప్రజ్ఞ ఎక్కడికి పోయింది? ఇంద్రియములలోకి ఎప్పుడైతే వచ్చిందో ఆ ప్రజ్ఞ ఇంద్రియముల ద్వారా ఈ అనుభవించబడినటువంటి విషయంలోకి వెళ్ళింది, ఆ విషయానుభవం పొందింది. ఆ విషయాలతో నువ్వు ఏదైతే విషయాల్లోకి దిగొచ్చావో దానివల్ల ఆనందం పొందింది. విషయానుభవం మనసుకే, ఆత్మకు కాదు. అయితే తాను విషయానుభవం పొందినటువంటి తాను అది నేను అని అనుకుంటోంది. నిజ నేనుగా ఉన్నటువంటి ఆత్మస్థితిని మరచి శరీరం నేనుగా ఉన్నటువంటి మనసు అనే భావనలో పొంది ఆనందం పొందినాను అనుకుంటోంది, దుఃఖం కూడా పొందుతోంది. రెండు విషయాలను పొందుతోంది అదే. కాబట్టి ఈ విషయంలోకి ఎప్పుడైతే ఇంద్రియానుభవంలోకి వచ్చిందో ఆ ప్రజ్ఞ, అది ఇంద్రియాలతో కూడి ఇంద్రియాల వల్ల వచ్చినటువంటి అనుభవాన్ని ఆనందంగా పొంది దాంట్లోకి విషయానుభవంగా ఉంటుంది. అది మళ్ళీ ఆ విషయాలు కావాలన్నప్పుడు కోరిక పుడుతోంది, మళ్ళీ అవి అందనప్పుడు దుఃఖము పుడుతోంది. కాబట్టి సహజ స్థితిలో ఉన్నటువంటిది ఎక్కడుంది? ఈ విషయాలు ఇంద్రియాలలోకి వచ్చినటువంటి విషయానుభవం గనక తనలోకి చేర్చుకోకపోతే తను ఎప్పుడూ సహజ స్థితిలో ఉన్నటువంటి ఆనందంగానే ఉంది. కాబట్టి ఈ విషయానుభవం దేనికి ఉంది? మనసుకే ఉంది కానీ ఆత్మకు కాదు. అలాగే ఆనందం ఇంద్రియాల ద్వారా మనసులోకి బయటికి వెళ్తే, మనసు ద్వారా బయటికి వెళ్తే ఆ మనసులో ఉన్న మాలిన్యం చేత దుఃఖించింది. మనసులో ఆ మాలిన్యం ఉంది. ఇంద్రియాల ద్వారా పొందినటువంటి ఆనందం అనేది ఉంది. అది లేకుండా అయినప్పుడు ఆ ఇంద్రియాల ద్వారా పొందిన ఆనందం అనేది లేకుండా పోయింది. మనసు ద్వారా కనుక బయటికి పోయి మనసులో వచ్చి ఇంకో మాలిన్యం చేరింది. తాను పొందనిది పొందకపోయినప్పుడు, తాను ప్రేమనుకున్న దానికి వ్యతిరేక పరిస్థితులు జరిగినప్పుడు ఆ మాలిన్యం ఏర్పడి ఆ మాలిన్యం చేత దుఃఖించింది. దుఃఖం రావడానికి ఏది ఆధారంగా ఉందో అది ఆనందమే. అంతకుముందు ఏ దుఃఖం రావడానికి, ఈ దుఃఖం కలగడానికి ముందు ఏముంది? అదే అంశంలోనే నువ్వు ఆనందపడినావు. అదే అంశం దూరం అయితే దుఃఖపడినావు. అజ్ఞానానికి ఏది ఆధారంగా ఉందో అది ప్రజ్ఞానం బ్రహ్మమే.
అజ్ఞానానికి కూడా ఆధారంగా ఉన్నది. ఇప్పుడు ప్రజ్ఞగా ఉన్నటువంటి ప్రజ్ఞానము ఒకప్పుడు అజ్ఞానమే కదా. అజ్ఞానానికి ఆధారంగా అంటే ఏది? అజ్ఞానము తెలియకపోవడం, తెలివి తెలియబడడం. అజ్ఞానం గుర్తుగా లేకుండా గుర్తు లేనటువంటి చైతన్యము సర్వమును విచారించకుండా ఉన్నంత కాలము అజ్ఞానంగా ఉన్నట్టు. అంటే ఒకటి చదువుకున్నాడు అనుకో, గొప్పగా చదువుకున్నాడు, గొప్ప అయినటువంటి విద్యలని చదువుకున్నాడు, కానీ ఆ విద్య ఆ అంశానికి సంబంధించిన జ్ఞానమే అంతే అది. ఇక్కడ అజ్ఞానము జ్ఞానము వేదాంతంలో ఏదంటే తనను తన స్వరూప స్థితిగతులను తెలుసుకోనంత కాలం ఎంత ప్రజ్ఞ వేరేగా ఉన్నప్పటికీ అది ప్రజ్ఞానం కాదు. వేరే విషయంలో ఉండొచ్చు విజ్ఞానం చదువు అనేది. ఇక్కడ తనను గూర్చిన, తన స్వరూపాన్ని గురించిన, బ్రహ్మమును గురించినటువంటి అసలు స్థితిని గుర్తెరగకుండా శరీరం నేననే అహంకర్తృత్వంతో కూడుకొని ఉన్నటువంటి ప్రజ్ఞ ఎంతసేపు ఉన్నప్పటికీ అది కూడా అజ్ఞానమే. కాబట్టి అజ్ఞానానికి ఆధారంగా ఏది ఉందో అది కూడా ప్రజ్ఞానం బ్రహ్మమే. ఆ ప్రజ్ఞానం బ్రహ్మమే తెలియకముందు, దానిని విచారించకముందు ఏ ప్రజ్ఞ నాలో ఉందో అది నడిపిస్తోంది, అది సర్వవ్యాప్తమైంది, అదే ఈ జగత్తును నడిపిస్తోంది, నాలో ఉండి ఆత్మగా నన్ను నడిపిస్తోంది, అది అధిష్టాన చేతన బ్రహ్మం అదే అని తెలియబడకుండా ఉన్నంతకాలం అజ్ఞానంగా ఉంది. విచారించబడి తెలియబడితే ఆ ప్రజ్ఞానం బ్రహ్మమే. అజ్ఞానంగా ఉన్నప్పుడు బ్రహ్మం కాదా? కారణ వస్తువుగా సృష్టికి రెండిటికీ కారణమైనటువంటి వస్తువుగా ఉన్నది కదా అది. కరెంట్ లైట్ ఏదేదప్ప, అంధకారంగా ఉంది, కరెంట్ ఏముంది అక్కడ? తన సహజ స్థితిలో కరెంట్ ఉంది. కరెంట్ అనే శక్తి ఒకటి ఉంది, ఆ శక్తి అలాగే ఉంది ఊరికే. అంతవరకు లేకపోయిందే అంటే ఉంది, తన సహజ స్థితిలో మామూలుగానే ఉంది. ఉపయోగించేవాడు పోయి దాన్ని స్విచ్ చేశాడు, అంతవరకు అజ్ఞానంగా ఉన్నది ఒక్కసారిగా వెలుతురులోకి వచ్చింది. ఎంతకాలం నువ్వు ఉపయోగించకుండా ఊరికే ఉంటే అజ్ఞానంగా ఉన్నటువంటి, అంధకారంగా ఉన్నటువంటి స్థితిలో కూడా దాన్ని లేదనడానికి లేదు, అది ఉంది, కానీ నువ్వు ఉపయోగించలే. నువ్వు ఆ అజ్ఞానంలోనే కొట్టుకున్నావు, ఆ అజ్ఞానంలోనే మిగిలిపోయినావు, చీకట్లో ఉన్నట్టు. తెలుసుకోబడిన తర్వాత అంతసేపు అజ్ఞానంగా అనుకున్నది నిజానికి జ్ఞానం ఉన్నది, నేను తెలుసుకోలేకపోవడం వల్ల అది లేదని అనుకున్నా. కాబట్టి ఆ అజ్ఞానానికి ఆధారంగా ఉన్నది కూడా ఆ ప్రజ్ఞానం బ్రహ్మమే. ఇక్కడ ఏమి చెప్పదలుచుకున్నాము అంటే, నీకు దుఃఖంగా ఉన్నప్పటికీ, నీకు దుఃఖంగా ఉన్నప్పటికీ అది ఎక్కడి వరకు అంటే అది నీ మనస్సు వరకే. నీ సహజానందం నీలోనే ఉంది. నీ సహజానంద స్థితి అయినటువంటి ఆత్మానందం ఏదైతే ఉందో అది నీలోనే ఉంది, అదేం పోలే, అది సహస్థితిలో ఉంది. మనసులోకి తెచ్చిపెట్టుకున్నటువంటి భావాల వల్ల నీవు ఈ దుఃఖాన్ని, ఆనందాన్ని, ఇవన్నీ మనసుకు కలుగుతున్న దాన్ని ఆపాదించుకుంటున్నావు నీలోకి. కాబట్టి నీవు ఏదైతే నీ సహజానంద స్థితిలో ఉన్నావో అదే నీవదే. మనసులోకి దిగి వచ్చిన తర్వాత మనసుతో తాయాత్వం చెంది మళ్ళీ ఇంద్రియాలతో తాయాత్వం చెంది అది పొందినటువంటి అనుభవ విషయాల్లోకి వచ్చినప్పుడు మాలిన్యం చెందుతోంది. కాబట్టి ఆ చెదరకుండా ఉన్నటువంటి ఏదైతే సహజానందం నీలోనే ఉందే అదే నీవు, అది నేను. ఆ చెదరకుండా ఉన్నటువంటి ఆత్మానంద స్థితిలో ఉన్నటువంటి ఆత్మానుభవం ఎవరికైతే పొందుతారో, ఎవరైతే దాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి స్థితిలో ఉంటే వాళ్ళు ఆత్మను గురించినటువంటి భావాన్ని తన మనసులో పొందినట్టు. ఈ రెండింటిని విడదీసుకొని చూసుకొని వీటిలో తాదాత్మ్యం చెందుతున్నది ఏది అని తాను భావిస్తే అది తెలుసుకున్నట్టు. కాబట్టి ఆ తెలుసుకోవడం అనేది తెలుసుకునే వరకు సాంఖ్యము అంతగా చెప్పారు, రాత్రి సాంఖ్యం చెప్పారు. సాంఖ్యంలో వివరణ విస్తృతంగా చేయబడినందువల్ల అది సులభంగా లేదు, అది చాలా కొంచెం ఉంది. అంటే ఆయా సందర్భాలలో వాళ్ళు మళ్ళీ
చాలా లోతుగా పరిశీలించిన దాన్ని బట్టి ఆ పంచీకరణ ఉంది. నేత్ర పంచీకరణ అని మన ఆ, ఆయన బుక్కే రాశాడు. ఆ, అదే కొత్తూరు దగ్గర మహబూబ్నగర్ జిల్లాలో. అట్లా వేరువేరుగా ఉండేవాళ్ళు వాళ్ళు లోతుగా పోయి ఒక్కొక్క అంశం మీదనే గ్రంథాలు రాయగలిగినటువంటి స్థితిలోకి వాళ్ళు పోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ సులభంగా ఆ సాంఖ్యం పక్కన విచారించినప్పటికీ దాన్ని అన్వయించుకొని అది ఎట్లా వచ్చిందో సృష్టి క్రమంలో తెలపడానికి ఉపయోగించినటువంటి పంచీకరణ అది. అది తెలుసుకుని తర్వాత ఈ స్థితిలో ఉన్నటువంటి నేనంటే ఏమిటి అనేది తెలుసుకునే కొరకు ఇది బాగా అనుభవం లేక మీకు రావడానికి సులభంగా చెప్పడానికి ఇంత దూరంగా ఇంత లోతుగా ఇన్నిగా వివరించారు. ఈ గ్రంథంలో అత్యధికంగా వాడిండేదంతా అదే. శరీర ధర్మంగా పనిచేస్తున్నది ఏది, నువ్వు వ్యవహార నేనుగా మళ్ళీ కుటుంబంలో వ్యవహార నేనుగా బాహ్య ప్రపంచంలో ప్రవర్తిస్తున్నది ఏది, ఇవన్నీ విడమరిచి చెప్పడానికి ఎక్కువ సమయం తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ ఏమిటి నీవంటే ఏమి అంటే సహజంగా ఉన్నటువంటి ఆనందంగా ఉన్న సహజానంద స్థితే నీది. కానీ ఎప్పుడైతే మనసులోకి దిగొచ్చావో ఆ మనసులోకి దిగొచ్చిన తర్వాత ఎక్కడ అది మలినం చెందిందో విషయాల పట్ల విషయాల్లో వచ్చినటువంటి అనుభవం పట్ల చెంది ఈ దుఃఖాన్ని అది తగిలించుకుంటూ ఉంది. నిజానికి ఆ దుఃఖం వెనుకున్నటువంటిది కూడా ఆనంద స్థితే అని చెప్పారు. కాబట్టి ప్రజ్ఞానం బ్రహ్మము అనేది కేవలం ప్రజ్ఞానంగానే లేదు, అంతకుముందు తెలియబడకుండా ఉన్న అజ్ఞానం కూడా దాంట్లోనే ఉంది. నీకు తెలియబడకపోవడం వల్ల ఆ రెండు రూపాయి పరుసుకు రెండు వైపులా ఉన్నట్టు జ్ఞానాజ్ఞానములు రెండు కూడా ఒక స్వరూపంవే. అవి రెండూ పోతేనే అజ్ఞానం పోయి జ్ఞానం వచ్చిన తర్వాత ఆ జ్ఞానం ఏ ఎరుక దేని చేత తెలియబడిందో ఆ తెలియబడిన ఎరుకే సంకల్పిస్తోంది. అది కూడా ఎందుకు పోవాలన్నారంటే అదే కారణ వస్తువుగా ఉన్నది. అది కూడా పోతేనే నువ్వు మళ్ళీ నువ్వే లేవు, అది చెప్పడానికి కూడా లేవు నువ్వు. కాబట్టి అది చెదరలేదు. దుఃఖం అనే అడ్డును తోసేస్తే అది ఆనందమే. ఆ దుఃఖం అనే అడ్డు ఏది వస్తుందో దాన్ని తోసేస్తే అది ఆనందంగానే ఉంది. తప్తాయ పిండం దగ్గరికి వెళ్తే అంటే ఇంతకుముందు నేను చెప్పినటువంటి తప్తాయ పిండం. పిండం అంటే ఆ గుణంగా ఉన్నటువంటి ఆ వస్తువు దేనితో తప్తం చెందిందో ఆ తప్తమైనటువంటిది కనుక నీ నుంచి దూరమైతే, అంటే నువ్వు దేనితో పోయి కలుస్తున్నావో ఏ భావన చెంది ఆ భావనలో కలుస్తున్నావో అది గనక దూరమైతే దానితో కలిసినప్పుడు ఆ పదార్థం యొక్క స్థితిని నువ్వు పొందుతున్నావు. నీకు సహజ లక్షణం కాకపోయినప్పటికీ గుండు వేడిని గ్రహించినట్టుగా నీ సహజ లక్షణాన్ని కోల్పోయి నువ్వు దాంతో కలుస్తున్నావు. కాబట్టి ఆ తప్తమైనటువంటిది గనక నీ నుంచి దూరం అయిపోతే దేనితో తప్తమైపోతున్నావో దేనితో తాదాత్మ్యత చెంది ఆ వస్తుస్థితి నీలోకి తెచ్చుకుంటున్నావో నిజానికి నీలో లేకపోయినప్పటికీ అది గనక నువ్వు దూరం చేసుకుంటే ఆ దూరం అయిపోతే అది ఎప్పుడూ సహజంగా ఉండేటువంటి స్థితిలోనే ఉంది. ఆ తత్వం లేకపోతే ఆ పిండము ఎప్పుడూ చల్లగా ఉన్నటువంటి స్థితిలోనే ఉంది. ఎప్పుడైతే వేడి దగ్గరికి పోయిందో వేడెక్కింది. కాబట్టి ఇనపగుండుకు ఆ వచ్చిపోయేటటువంటి వేడి తాత్కాలికమైందే. ఆ వచ్చిపోయే వేడి అనేది తాత్కాలికమైందే. ఇప్పుడు నీకు వచ్చిపోయే దుఃఖము ఇదంతా కూడా నీ స్వరూప జ్ఞానం ఎరిగితే ఇది తాత్కాలికమే. నీ సహజ స్థితిలో ఉన్నటువంటి ఆనంద స్థితిలో ఏ పరిస్థితులు వచ్చినప్పటికీ వ్యవహార రీత్యా నీకొచ్చి నీ చుట్టూ కలుగుతున్న దుఃఖాలతో కానీ చుట్టూ కలుగుతున్న పరిణామాలతో కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఏర్పడుతున్న కష్టాలతో కానీ నువ్వు కృంగిపోయే స్థితిలో నుంచి బయటపడతావు. సహజమైనటువంటి నీ స్థితిలో ఏవీ లేవు. అవి వచ్చిపోతూ ఉన్నాయి. ఇవన్నీ వచ్చిపోతూ ఉన్నాయి. కష్ట నష్టాలుగా ద్వంద్వాలుగా భావిస్తున్నవన్నీ ఆ వచ్చిపోతున్నాయి. సహజ స్థితిలో ఉన్నటువంటి దానికి ఏమీ లేదు. ఆత్మానుభవ స్థితిలో ఆత్మస్థితిలో ఉన్నటువంటి వారికి వాళ్ళ యొక్క స్వరూపం ఏమిగా ఉంది అంటే ఆ ప్రజ్ఞానం బ్రహ్మగా ఉన్నది. నాలో ఉన్న ప్రజ్ఞానమే ఆ బ్రహ్మముగా ఉన్నది. ఆ బ్రహ్మముగా ఉన్నదే చైతన్యము, సర్వవ్యాప్త చైతన్యం. అది ఎప్పుడైతే సర్వవ్యాప్త చైతన్యము ఉపాధి ధరించిన జీవునిలాగా తనలో ఆ ఉపాధిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ
మనసుతో, శరీరంతో, ఇంద్రియానుభవాలతో తాదాత్మ్యం చెంది మొత్తం ఈ దుఃఖాలని, ఈ ద్వంద్వాలన్నింటినీ తెచ్చుకుంటోంది. ఆ తెచ్చుకోకుండా ఉన్నటువంటి స్థితిలో ఉంటే తాను ఆత్మస్వరూపంగా ఉండి సహజ స్థితిలోనే ఉంది అని చెప్పడానికి ఇంతగా వివరించారు. మరి ఆ వచ్చిపోయేటువంటిదంతా తాత్కాలికమే. ఈ వచ్చిపోయేవన్నీ ఎలా వచ్చినాయి? ఆ వచ్చిపోయేటివన్నీ తాదాత్మ్యత వల్ల వచ్చినాయి. ఇప్పుడు నేను శరీరం అనే తాదాత్మ్యత ఎవరికైతే వచ్చిందో, నేను శరీరం అని ఎవరికైతే తాదాత్మ్యత వచ్చిందో, అది సాధన చేత కొంతకాలం తర్వాత సహజంగా కొన్ని పునర్జన్మల చేత నీ స్వానుభవంలో కొట్టబడ్డప్పుడు, దాని నుండి గుణపాఠం వచ్చినప్పుడు విడుదల పొందే అవకాశం ఉంది. విడుదల పొందాలి అనే తపన, తీవ్రత నీలో ఉండాలి కదా. ఉండకుండా ఉంటే మళ్ళా అది రాదు. మళ్ళా కొన్ని జన్మలు కలుగుతానే ఉంటాయి. కాబట్టి ఆ కలగకుండా సాధన ఎందుకు చేయమన్నారంటే, నీ సహజంగా ఉన్నటువంటి నీ స్థితిలోకి నువ్వు పోయే వరకు కొంతకాలం పాటు ఏ వ్యవహారం ఏది చేసినప్పటికీ నా అసలుగా ఉన్నటువంటి నా స్వరూపం ఇది. ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఇది తాత్కాలికంగా తప్తమై అప్పటికప్పుడు వచ్చి తాదాత్మ్యతలో కలిగినటువంటి అనుభవాల వల్ల వస్తున్నాయి ఇవి అని నువ్వు సాధన చేత కనుక కొంతకాలం సహజంగా ఉన్నటువంటి నీ సహజ స్థితిలో ఉంటే గనక పొందుతావు. కొన్ని పునర్జన్మల చేత నీ స్వానుభవంలో కొట్టబడి దాని నుంచి ఏదైనా గుణపాఠం వచ్చినప్పుడు అప్పుడు ఆ గుణపాఠాలు వచ్చినప్పుడే కదా ఈ కష్టాలు వద్దు అని చెప్పి పోతున్నారు గురువు దగ్గరికి. ఆ గురువు దగ్గరికి పోయినప్పుడు ఏ గురువు దగ్గరికి పోవాలి? నీ స్వరూప జ్ఞానం వెలిగించడమే కాక అది కూడా లేనిదని నేను తీసేయగలిగినటువంటి గురువు దొరకాలి కదా. అటువంటి గురువు, అనుభవపూర్వకమైనటువంటి గురువు, మళ్ళీ ఇన్ని రకాలుగా చెప్తున్నటువంటి నిర్భయానంద స్వామి లాంటి గురువు దొరికాడు కాబట్టి వాళ్ళంతా ఆ విధంగా చెందారు. ఇప్పుడు ఇక్కడ కూడా అనేక మంది మనలో ఉండే గురువుల దగ్గరికైనా పోయిన వాళ్ళు వాళ్ళల్లో కలిగేటువంటిది దాన్ని వాళ్ళ ముందు పెట్టి చర్చకు పెట్టి తాము స్వానుభవంగా ఆ స్థితిలోకి పొందితే కదా. పొందకుండా ఆయా పరిస్థితులకు అనుగుణంగా తిరిగినంతకాలం దాని నుంచి వేరుపడినటువంటి నీ సహజ స్థితిని మీరు భావన చెందే కష్టం. కాబట్టి ఇదంతా ఎప్పుడు ఈ గుణపాఠాలు వచ్చినప్పుడు మాత్రమే కాకుండా నువ్వు ఆ గుణపాఠం వల్ల నేర్చుకున్న దాన్ని సాధన చేసే స్థితిలోకి వస్తేనే ఆ సాధన వచ్చినప్పుడే విడుదల పొందే అవకాశం నువ్వు ఉంది. అది ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు. తాదాత్మ్యతలో కలిగిన అనుభవం వచ్చిపోయేది. అనుభవం అనేది ఎప్పుడు కూడా ఏ రకమైనదైనా శాశ్వతం కాదు. అది తాత్కాలికంగా మధ్యలో వచ్చిపోతుంది. ఈ దుఃఖం కానీ ఈ శరీరం నేననేది కానీ వచ్చిపోతున్నదే. నీ మనసులోకి వచ్చిపోతోంది భావన. అసలైన స్థితిలో ఉన్నటువంటి ఆత్మ స్థితిలో ఉన్నటువంటి ప్రకాశం అట్లాగే ఉంది. దాని ప్రకాశం చేతనే సర్వ వ్యవహారాలు జరుగుతున్న దాంట్లో జరుగుతోంది. దానితో అది సంగమించకుండా ఉన్నటువంటి స్థితిని గుర్తించి కనుక ఇది మనసు సాధన చేత ఉపసంహరించబడి తన సహజ స్థితిలో ఉన్నటువంటి దాంట్లోకి పోగలిగితే ఇది ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే దేనితో ఆయా పరిస్థితులను బట్టి తప్తం చెంది ఈ తాదాత్మ్యతకి దిగొచ్చావో దాంతోనే ఈ అనుభవం వచ్చిపోతుంది. ఆ తాదాత్మ్యత వల్ల ఈ దుఃఖం వచ్చిపోతుంది. ఈ శరీరం నేననేది భావన వచ్చిపోతుంది. కాబట్టి అది నీ స్వాభావికంలో నిజంగా లేదు. నీ స్వాభావికంలో లేదు కాబట్టి నువ్వు వదిలించుకోవచ్చు. వదిలించుకునే మార్గం ఉంది. వదిలించుకునే మార్గమే చెప్పినది. నీ స్వాభావికంలో నిజంగా లేదు. నిజంగా లేనటువంటి స్థితిలో నువ్వే దిగివచ్చి మనసు బుద్ధి చిత్తం అహంకారం అనేటువంటి అంతరేంద్రియాలతో కలిసి ఆ చైతన్యాన్ని పనిచేయించావు. దానికి మూలం ఏమిటో ఈ చైతన్యానికి ఇది కదలడానికి కారణమైనది కనుక్కోకుండా ఇది కదిలిన తర్వాత ఏదైతే నీకు కనపడుతోందో, ఏదైతే చుట్టూ ఉన్నదో, ఏదైతే నీకు ఆనందంగా అనిపిస్తోందో అది నిజం అనుకొని దానితో తాయాత్వం చెంది విషయాలను కల్పించుకొని ఆ విషయాల యొక్క అనుభవాన్ని మళ్ళా మనసులో స్మృతిలో మూట కట్టుకొని ఆయా విషయాల వ్యతిరేక పరిస్థితులు వచ్చినప్పుడు దుఃఖిస్తూ ఉంది.
కాబట్టి సహజమైనటువంటి నీ స్వాభావికంలో అది లేదు. కాబట్టి నువ్వు దాన్ని వదిలించుకోవచ్చు. ఆ వదిలించుకోవడానికే అప్పుడు దాకా చేసే సాధనలన్నీ చెప్పారు, నువ్వు ఆ స్థితిని పొందే వరకు. కాబట్టి నువ్వు వదిలించుకోవచ్చు. నీకు అట్టి సద్గురువు దగ్గరికి, అట్టి మార్గంలోకి నువ్వు పోయి ఆ సత్సంగంలో విచారణ చేసి, నిన్ను గురించిన విచారణ, నీకు పరంగా ఉన్నటువంటి అతీతంగా ఉన్న దాని విచారణ చేస్తే ఆ గురువు చేత నువ్వు తెలియబడతావు. అప్పటి వరకు నువ్వు చేయాలి కదా. తేలు నీ ఒంటి మీద ఉండేది కరెక్ట్ కాదు. ఎందుకని? నీ మీదికి తేలు వచ్చింది, కుడితే బాధ వచ్చింది. ఆ తేలు అనేది ఎప్పుడో అప్పటి నుంచినే శరీరంలో భాగమై ఏమీ లేదు. మన శరీరం మీదకి వచ్చింది, కాలు మీదకి తేలు వచ్చింది అంటే వచ్చింది, ఎక్కడి నుంచినో వచ్చింది. ఆ సహజ స్థితిలో నీ శరీరం మీద, నీ కాలు మీదనే తేలు లేదు, వచ్చింది. కుడితే బాధ వచ్చింది. అది కొట్టలేదు, ఇటు అటు పల్లాడి పోయిందనుకో, ఏమీ లేదు బాధ. ఎప్పుడైతే దీంతో కలుస్తుందో, కలవడం అంటే కుట్టడమే, అది చర్మంతో ఈ శరీరంతో కుట్టింది. అది శరీరం లేక దాని ముళ్ళు గుచ్చుకొని విషం వచ్చింది కాబట్టి బాధ కూడా వచ్చింది. బాధ ఉండకూడదు అంటే ఏం చేస్తావు? తెలివిగా తేలిని వదిలించుకోవాలి. వదిలించుకునే పరిస్థితి బట్ట మీదో దాని మీద ఉంటే ఇదిలించి పక్కకు పడేస్తే పక్కకు పడింది. కాబట్టి ఆ పక్కకే వదిలించుకున్నావు అనుకో, అది ఏడన్నా తిరలాడతాన్ని మళ్ళా నేను శరీరం మీదకి వచ్చి నీకు కుడితే కదా నీకు బాధ. అప్పుడు తేలు వల్ల నీకు ఏ బాధ లేదు. ఎప్పుడైతే నీ ఒంటి మీదకి వచ్చావు, రావడమే గాక ఆ వచ్చి ఆ కుట్టినటువంటి స్థితి కలిగిందనుకో, అదే ఏర్పడుతుంది. కాబట్టి ఆ విధంగానే సహజంగా ఒకటి ఉంది. సహజంగా ఉన్నదానికేమో దుఃఖం లేదు, సహజ స్థితిలో ఉన్నదానికి దుఃఖం లేదు. మధ్యలో వస్తున్నాయి ఇవన్నీ, మధ్యలో వచ్చేటివి, మధ్యలో తాత్కాలికంగా వస్తున్న వాటితో ఏర్పడుతున్నటువంటి ఆపదలు ఇవి. కాబట్టి సహజంగా ఉన్నదానికేమో దుఃఖం లేదు, సహజంగా బాధ లేదు, సహజంగా ఉన్నదానికి శరీరము లేదు, సహజంగా ఆత్మే ఉంది. ఆ ఆత్మ వల్ల తోచినటువంటి నేను అనేది ఒకటి ఉంది, దానివల్ల తోచింది. తోచినటువంటి నేను దీనితో తాదాత్మ్యం చెందుతోంది. నేననేటువంటి అసలు స్థితిలో ఉన్నటువంటి ఆత్మ కూడా ప్రతిబింబ చైతన్యంగా పరమాత్మ అనే దాంట్లో నుంచినే వచ్చింది. వాటన్నిటికీ కారణమైంది సాంఖ్యంలో తీసుకున్నప్పుడు ఆత్మ యందున ఆకాశం ఉదయించి అన్నట్టు ఈ మొత్తం అంతా విశ్వం ఏర్పడడానికి కారణమైనటువంటి ఓంకారం అనే శబ్దగుణం మొదట ఏర్పడడానికి కారణం కూడా దాంట్లో నుంచి పుట్టింది. దాంట్లో నుంచి వ్యక్తం కాకుండా ఉన్నప్పుడు అది అవ్యక్తంగా అట్లే ఉంది కదా. సృష్టి లేదు, వ్యవహారము లేదు, ఏమీ లేదు. ఎప్పుడైతే వ్యక్తమై మళ్ళీ గుణాలతో కూడినటువంటి, తన్మాత్రలతో కూడినటువంటి స్థితిలో బయటికి వ్యక్తమై కార్యరూపం ధరించినటువంటి స్థితిలోకి వచ్చింది కారణ స్థితిలో నుంచి. కాబట్టి నువ్వు అనుకునేటువంటి ఏదైతే అనుకుంటున్నావో ఆ స్థితి కాదు నువ్వు. నీ అసలు స్థితి ఉంది, సహజంగా ఉంది. అది ఆ ఆత్మ వల్ల తోచినటువంటి నేననేది ఒకటి, కర్మ వల్ల తోచినటువంటి శరీరం అనేది ఒకటి. ఈ రెండు, ఈ నేను అనేది ఒకటి కలిసి ఈ కర్మబంధంగా ఏం చేస్తోంది అంటే, ఈ నేను అనేది శరీరంతో తాదాత్మ్యం చెంది ఆ తాదాత్మ్యంతో తానే కర్తగా ఉండి ఈ కర్మలు చేస్తూ ఆ కర్మానుభవం మళ్ళీ పొందడానికి ఉపాధులను ధరించుకుంటూ పోతూ ఉంది అనేక జన్మలను ఎత్తుతూ. కాబట్టి తాదాత్మ్యత అంటే నువ్వు కాని వస్తువు నువ్వు అనుకోవడం. తాదాత్మ్యత అంటే ఏంది అనే పాఠమే ఇప్పుడు జరుగుతోంది 3-4 రోజుల నుంచి. తాదాత్మ్యతను నిర్ణయించడం ఎట్లా అనేది అనే కోసం చెప్తున్నారు. తాదాత్మ్యత అంటే ఏందంటే నువ్వు నిజమైన స్థితిని కోల్పోయి నువ్వు కాని వస్తువు నువ్వు అనుకోవడం, నువ్వు కాని స్థితిలోకి నువ్వు వెళ్ళడం. కాబట్టి శరీరం వల్ల బాధ ఉన్నప్పుడు నువ్వు కాని వస్తువు నువ్వు అనుకోవడం ఎందుకు? నువ్వు కాని వస్తువు నువ్వు. నువ్వనేది నేననేటువంటి ఆత్మ ప్రకారంగా ఆత్మ ప్రకాశం చేతనే మిగిలినవన్నీ పనిచేస్తున్నాయి అనుకోండి. ఆ స్థితిలో భావనలో ఉన్నప్పుడేమో
ఆయా బాధలు కలిగినప్పటికీ జడ వస్తువైనటువంటి శరీరానికి ఒకవేళ కలిగినప్పటికీ దెబ్బ తగిలింది. దాని యొక్క దెబ్బ యొక్క నొప్పిని కూడా నొప్పి దానికే ఉంది. నొప్పిని అనుభవిస్తున్నటువంటి అనుభవం మాత్రం మనసులోకి చేరుతుంది. దాని యొక్క నొప్పిని నాది అనేటువంటి నా సహజ స్థితికి ఏమీ లేదు. ఆ సహజ స్థితిగా ఉన్నది. చైతన్యం విరమించినప్పుడు నిద్రపోయినప్పుడు ఆ గాయం వెంటనే ఆ రోజు మానిందే ఉంది అప్పటికీ కూడా. కానీ చైతన్యం లేదు. గాఢ నిద్రలో ఉన్నావు. అక్కడ నొప్పి ఉన్నా అది మనసుకు తెలియట్లే, కాలికి ఉన్నది కాలికి తెలియట్లే. మెలకు వస్తానే మళ్ళీ తెలుస్తుంది. కాబట్టి నీ శరీరం వల్ల బాధ వచ్చినప్పుడు, ఆ బాధ ఉన్నప్పుడు నువ్వు కాని వస్తువు నువ్వు అనుకోవడం ఎందుకు? నేనైనటువంటి సహజ స్థితిగా ఉన్నది. శరీరానికి బాధ వచ్చింది. కొంతకాలం ఉంటుంది అది. అది నయం చేసుకోవాల్సి ఏదో మందో ఏదో వేసుకుంటావు, నయం అయిపోతుంది. మళ్ళీ మామూలు పూర్వపు స్థితి కూడా వస్తుంది. మధ్యలో ఎనుపగుండు లేక వేడొచ్చినట్టు ఇదేదో వచ్చింది ఒకటి గాయం. ఆ దానితో ఈ మనసు పోయి తాదాత్మ్యం చెందింది. దానిగానే వదిలేసి దానికి దెబ్బ తగిలింది, అది పానిపోతే మామూలుగా ఉంటుంది. దానిని అనుభవంగా తీసుకుంటున్నటువంటి మనసు కనుక తాదాత్మ్యం చెందకుండా ఉంటే, ఆత్మస్వరూపంగా ఉన్నదానికి ఏదీ లేదో, దాని ప్రకాశం మామూలుగానే యథావిధిగా ఎట్లుందో అట్లా సహజ స్థితిలో ఉంది. మనసును కూడా ఆ విధమైనటువంటి సహజ స్థితిలో శరీరం యొక్క బాధలతో కానీ దానితో పొందుతున్నటువంటి విషయాలతో తాదాత్మ్యత అనేది గనక లేకపోతే అది సహజమైనటువంటి ఆనంద స్థితిలోనే ఉంటుంది. నీది కాని దానితో నువ్వు కలుస్తున్నావు. నీది కాని దానితో నువ్వు తాదాత్మ్యం చెందుతున్నందువల్ల దాంట్లో కూరుకుపోవడానికి కారణమవుతుంది అది. దాని నుంచి కనుక విడుదల పొందితే ఎప్పుడు కూడాను దానివల్ల వచ్చే బాధలను కానీ ఇతరత్ర అంతకుముందు ఆనందంగా ఉన్న విషయంలోనే మళ్ళీ మనసు చేత బాధింపబడడానికి కారణమైనటువంటిది వచ్చి మళ్ళీ బాధపడడానికి ఏదైతే కారణాలు ఉన్నాయో అవన్నీ అంతకుముందు ప్రియంగా ఉన్నవే, అంతకుముందు మోదంగా ఉన్నవే, అంతకుముందు ఆనందంగా ఉన్నవే. ఎప్పుడైతే నేను వీటితో తాదాత్మ్యం చెందానో కొద్దిసేపు ఆనందం అనిపించింది, ఆ కొద్దిసేపు దానికి విఘాతం కలిగితే మళ్ళీ దుఃఖం అనిపించింది. ఈ రెండూ నువ్వు దిగివచ్చి దీనితో నువ్వు కాని దానితో తాదాత్మ్యం చెందడం వల్ల వచ్చింది. కాబట్టి విడుదల పొందితే నువ్వు సుఖంగా ఉంటావుగా. ఈ విడుదల పొందితే నువ్వు నీ స్వరూప స్థితిని తెలుసుకొని దానిలోనే నిమగ్నమై కిందికి దిగిరానటువంటి స్థితులు, అంటే చుట్టూ ఉన్నటువంటివి జరుగుతూ ఉంటాయి కదా, శరీరం వ్యవహరిస్తూ ఉంటుంది కదా, అనేకమైనటువంటి వేరువేరు అయినటువంటి బాధలు నువ్వు అనుకోకపోయినప్పటికీ వస్తాయి కదా. వస్తే రాని అది అనుభవిస్తుంది దాన్ని. దానితో ఆస్వాదన చెందుతున్నటువంటి మనసు కనుక దానికి చేసే పనులు దానికి చేసావు. మందు వేసావు, ఏమో చేసావు, ఇంకా మిగిలిన పని దానిది. ఈ మనసుగా ఉన్నది మాత్రం వచ్చి దానితో ఆ దుఃఖించినందువల్ల ప్రయోజనం ఏమీ లేదు. శరీరం అనేటువంటి ఒక పదార్థం అనుకోండి. పదార్థంగా ఉన్నదానికి ఇంకో పదార్థం ఏదో కలిగి దానివల్ల నొప్పి ఏర్పడింది. దాన్ని మానిపోవడానికి ఉన్నటువంటి పదార్థం కూడా ఉంది మందు రూపంలో. ఆ పదార్థం పోసి దాన్ని మానిపేసావు. ఇవన్నీ పదార్థంతో కలిసి చేస్తున్నటువంటి స్థితిలో ఉంది. మనసు కనుక తాదాత్మ్యం చెందకపోతే దానితో ఏ దుఃఖము లేదు. ఆ గాయము అది ఆ శరీర బాధలో ఉండి మళ్ళీ మానిపోయిన తర్వాత పోతుంది. కాబట్టి విడుదల పొందాల్సింది ఏంటి అంటే, మనసుగా ఏ దాంట్లో తాదాత్మ్యం చెందుతుందో అది విడుదల పొందాలి ఎప్పుడైనా కూడా. కాబట్టి తాదాత్మ్యత అని చెప్పడంలో అతను ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు కాని వస్తువుతో నువ్వు తాదాత్మ్యత చెందావు కాబట్టే దుఃఖం వస్తుంది. కాబట్టి దానివల్ల దుఃఖము బాధ వచ్చింది. నువ్వు అసలైనటువంటి నీ స్వరూప స్థితిలో నిలబడితేనేమో నీకే దుఃఖము లేదు. స్వరూప స్థితిలో కాకుండా నేననేటువంటి మనసు, ఆ మనసులోకి వచ్చిన తర్వాత మళ్ళీ విషయం అనేటువంటి శరీరం అనేటువంటి ఆ ఇంద్రియాలతో కూడినటువంటి
దానికి ఏర్పడినటువంటి బాధలతో తాదాత్మ్యం నువ్వు చెందుతున్నందువల్ల దుఃఖం అనేది వచ్చింది. దానివల్ల దుఃఖం బాధ వచ్చినాయి. నీ బాధ నివారింపబడాలి అంటే నువ్వు కాని వస్తువు నువ్వే అనుకునే దాన్ని వదిలేసేయి. ముందు ఏం వదిలేయాలంటే నేను కాని వస్తువు నేనని ఏదైతే దేని చేత అయితే భావిస్తున్నానో దాన్ని వదిలేసి నేనైనటువంటి నా సహజ స్థితి ఏదైతే ఉందో దాని ఆ స్వరూప జ్ఞానంతో ఆ స్థితిలో నిలకడ చెందితే దీనివల్ల ఏర్పడుతున్నటువంటి దానితో నేను కాని దానితో కలిసి ఏర్పడుతున్నటువంటి దుఃఖంతో నీకు సంబంధం లేకుండా విడుదల చేయబడతావు. నీకేమీ లేదు ఇంకా అది వదిలేస్తే చాలు. నీ బాధ నివారించబడాలంటే నువ్వు కాని వస్తువు నువ్వే అనుకునే దాన్ని వదిలేయాలి. ఆ వస్తువు నేను కాదు, ఈ శరీరం నేను కాదు అను. దాంట్లో ఉండి ఏ చైతన్య స్థితిలో పొందుతుందో ఈ శరీరాలను ఉపాధి పొందడానికి ఏ జ్ఞానం అయితే ఉన్నదో దానితో చేసినటువంటి అది మనసుతో కూడి చేసినటువంటి ఆచరించినటువంటి కర్మల ఫలితంగా మళ్ళీ ఆ కర్మానుభవం మనకి ఉపాధిని తగిలించుకుంటూ ఉంది. ఇట్లా అనేక జన్మలన్నీ కలిగింది. కాబట్టి నేను ఈ జన్మలో నా అసలు స్వరూప స్థితి ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసుకొని అక్కడ నిలకడ చెంది దీనితో తాయాత్మత నడిపించుకుంటే ఈ దుఃఖం లేదు. తర్వాత ఈ కర్మానుభవం నుంచి కూడా తప్పించుకుంటే ఈ కర్మానుభవం నుంచి కూడా గురువు చేత నువ్వు గనక విడుదల చేయబడితే కర్మానుభవం పొందడానికి ఉపాధి కూడా పొందాల్సిన పని లేదు. కాబట్టి దీనికి ఉదాహరణగా ఆ చిత్ ప్రతిబింబమైనటువంటి అహంకారమునకు ఈ ప్రతిబింబంతో తాదాత్మ్యత సహజ జన్మ తాదాత్మ్యత సహజంగానే జన్మతోనే వచ్చింది. ఆ తాదాత్మ్యత చిత్ ప్రతిబింబం చిత్తానికి ప్రతిబింబంగా ఉన్నటువంటి నేననే అహంకారము దాని ప్రతిబింబంగా ఉంటే అది ఏం చేసింది? తాదాత్మ్యత చెంది సహజంగానే జన్మచేతనే జన్మ కలిగినప్పటి నుంచి తాదాత్మ్యం చెంది ప్రతిబింబం అనేది శరీర సంబంధంగా ఉన్నటువంటి దాని ప్రతిబింబం అనేది దేంతో శరీర సంబంధంగా ఉన్నది. దానికి అసలైనటువంటి బింబమేమో చైతన్య స్థితిలో ఉంది. దాంట్లో నుంచి వచ్చి ప్రతిబింబ శరీరంతో తాదాత్మ్యం చెంది శరీరం చైతన్యము రెండూ ఉన్నప్పుడేమో వాటి మధ్యలో తోచినటువంటి అహం అనే స్ఫురణే. శరీరము చైతన్యము రెండు కలిసి ఎప్పుడు ఉంటున్నాయి? జాగ్రత్త అవస్థలో వ్యవహారం చేస్తున్నప్పుడల్లా చైతన్యము శరీరము రెండు కలిసి ఉండి దాంట్లో ఆ రెండు కలిసి ఉన్న స్థితిలో తోచింది నేను. ఈ నేను గాఢ నిద్రావస్థలో ఎక్కడ పోయింది? సహజ వ్యవస్థలో ఈ రెండు కలిసి ఉన్నప్పుడు కదా జాగ్రత్తలో నీకు తెలియబడుతున్నది నేను అనేది. కాబట్టి రెండు కలిసి ఉన్నప్పుడు నేననేటువంటి స్ఫురణ కలిగింది. కలిగి ఈ స్ఫురణ నేను అనేది స్ఫురించి నేనుగానే అనుభవిస్తుంది. కానీ శరీరంతో తప్పించబడినప్పుడు శరీర బాధలన్నీ నేనుకు వచ్చినాయి. నేనైతే నేనుగా ఉన్నటువంటి స్థితిలో ఉంటే దీనికి వచ్చినటువంటి బాధలు వచ్చినాయి పోతాయి వచ్చి పోతూ ఉంటాయి అనేది మరచి ఏం చేశావంటే శరీరం నేననేటువంటి దానితో తాదాత్మ్యం చెంది తప్పించబడితే ఆ దానికి వచ్చిన శరీర బాధలన్నీ దీనికి వచ్చినాయి. మనసు అనే దానికి మళ్ళా నిజమైనటువంటి సత్య నేనుగా ఉండాల్సింది ఈ నేను అసత్య నేనుగా అయి అసత్య నేనుతో తాదాత్మ్యం చెందినందువల్ల అసత్య నేనుగా అంటే మధ్యలో వచ్చి నశించిపోయేటువంటిది నశించిపోయే బాధలతో కూడినటువంటి పదార్థం శరీరం నేననేటువంటి తాదాత్మ్యతలో వచ్చిండేది. ఆ తాదాత్మ్యత నుంచి కనుక విడుదలైతే అప్పుడు యథార్థ స్థితి అది యథార్థ నేనైతుంది. యథార్థ నేను నా స్వరూపంతో కొన్ని యథార్థ నేనైతుంది. ఈ అసత్య నేనుని యథార్థ నేనుగా చేయాలంటే శరీరం నేననే తాదాత్మ్యతను వదిలిపెట్టాలి. వదలాలి. ఎట్లా? సాధనలో నిరంతరము వ్యవహారంలో నువ్వు ఏం చేస్తున్నప్పటికీ ఇంట్లో వ్యవహారంలో బయట అంతటా చేస్తున్నటువంటిది శరీర ధర్మంగా దాని పని చేస్తోంది.
నేననేటువంటి నాలో ఉన్నటువంటి గుర్తెరిగే స్వరూప జ్ఞానంగా ఉన్నటువంటి స్థితిలోనే నేనున్నా, నేను ఆత్మస్వరూపంగా ఉన్నటువంటిది అని ప్రతిసారి ప్రతి నిమిషము భావన చెందుతూ కొన్ని రోజుల పాటు ఆ సాధన చేస్తే నువ్వు వ్యవహారంలో ఏం చేసినప్పటికీ, అప్పుడే ఉదాహరణ వచ్చింది, ఒక రోజు చెప్పారు. నువ్వు వ్యవహారంలో చేతిలో కారం డబ్బా, ఉప్పు డబ్బా అన్నీ పట్టుకొని ఉన్నావు, కూరలు వంటలు చేస్తూ ఉన్న సమయంలో వ్యక్తి ఎవరో వస్తే పలకరించావు. పలకరించడానికి ఏది పనిచేసింది? చైతన్యం పనిచేసింది. అక్కడ కూడా పనిచేసి బాగున్నారా ఏమిటేమిటి అని మాట్లాడుతూనే చేయాల్సినటువంటి ఉప్పు కారం ఏ విధంగా వేసావో, కాబట్టి ఆ చైతన్య స్థితిలో ఉన్నదాన్ని దాని స్వరూపంలోనే నిలబెట్టుకొని చేస్తున్నటువంటి పనులన్నీ శరీర ధర్మంగా చేస్తున్నాయి. శరీర ధర్మంగా నిర్వర్తించాల్సిన పనులు బాహ్యంగా అంతరంగా లోపల రెండు వైపులా జరుగుతున్నదంతా ఆ చేస్తున్న దానితో తాదాత్మ్యం లేదు. నేను నేనైనటువంటి సహజ స్థితిలో ఉన్నాను. ఆయా శరీరం ఆయా పరిస్థితులను బట్టి ఆయా సందర్భాలలో వ్యవహరిస్తోంది అనే జ్ఞానాన్ని మరవకుండా ఈ తాదాత్మత అనే దాన్ని వదిలిపెడితే, శరీరం నేను అనే దాని నుంచి విడుదలవుతే, ఆ విడుదలైతే దాని యొక్క సుఖం దానికే ఉంది. అదే ఆత్మసుఖం. వీటికి ఈ పేర ముగించింది. మంగళం చెప్పండి. సమయం దాటింది. స్థిరమగు మీ పదవిని సుస్థిరముగా సంస్థాపనం చేసి జనులకు పరిపూర్ణ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనారే. ఆర్యులకిప్పుడు మంగళమనారే. పొంగు సిద్ధాంత పూర్ణోలయ్యరు భంగపరచిన గురు పారంపర్యులకు మంగళమనారే. తత్పీఠమునకు మంగళమనారే. నిరతము జగములు మీరియు మరుపును ఎరుకయును లేక మాయయు లేక పరిపూర్ణులైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి చంద మంగళమనారే. నిత్యము శుభ మంగళమనారే. అంగాలింగములకు అతీత మగు మాయా సంగరహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనారే. నిత్యము శుభ మంగళమనారే. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధుజనులకు హారతిదిగో మంగళ హారతిదిగో. సద్గురుమూర్తుల హారతిదిగో మంగళ హారతిదిగో. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.